సరే ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వని అన్నారు కదా, మరి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనది ఏమీ పీకలేరు. పవన్ కళ్యాణ్ అంటే ఆశామాషా మనిషి కాదు. పవన్ కళ్యాణ్ ఆయన్ని గేటు దాటదని అవతల మనిషి ఆయన నెగ్గాడు. ఇవాళ నెగ్గాడు. ఆయన 21 సీట్లు పోటీ చేశాడు. ఒక్క సీటు కూడా బీరు పోకుండా 21 సీట్లు కొట్టాడు. పార్లమెంట్ కు 2 సీట్లు పోటీ చేశాడు. 2 పోటీలు ఊడ్చుకొచ్చాడు. చీపిరి ఊడ్చినట్టు ఊడ్చాడు. పవన్ కళ్యాణ్ అంటే అంత తేలికేం కాదు. చంద్రబాబు నాయుడు ఆయన ప్రచారంలోనే చెప్పాడు, మా ఉమ్మడికి 164 సీట్లు తగ్గకుండా వస్తాయి అన్నాడు. ఖచ్చితంగా 164 వచ్చినాయి. రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మా కోరికలు నెరవేరుతాయి. మా రాజధాని బాధ, మా రాష్ట్రం లేని రాజధాని లేని రాష్ట్రం పుంజుకుంటుందని మేము ఆశిస్తున్నాం. 15,000 కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదండి, మరి అమరావతి ముందుకు జరిగిద్ది అంటారు ఈ గవర్నమెంట్ ద్వారా? అన్ని గవర్నమెంట్లకు వదిలేస్తారు? అన్ని గవర్నమెంట్కి లాగా అన్ని గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి పైసా ఇచ్చిందా? ఆయన అడగలా పెట్టలా. ఈ ప్రభుత్వం అడగగానే ఇచ్చింది 15,000 కోట్లు. రాజధాని ముందుకెళ్తుంది. 5 సంవత్సరాల్లో దీని ఫలితం కనపడుతుంది. మమ్మల్ని హింస పెట్టాడు, భూములు ఇచ్చిన వాళ్ళని. మమ్మల్ని మేలు చేయడానికి ఈయన వచ్చాడు. మాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయినాయి. మాకు సస్యశ్యామలంగా మాకు రాష్ట్రం అభివృద్ధి అయ్యిద్దని మేము 100 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాం. మేము మా ఆడపడుచుల్ని ఎంత హింస పెట్టారో, మా రైతాంగాన్ని నేను కూడా జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా డోన్ కెమెరా అడ్డుకున్నందేమో 4, పెట్టిందేమో 48 మంది మీద. గత ప్రభుత్వాన్ని మేము మర్చిపోలేని చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చరిత్ర తిరగరాసేది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం బాగా న్యాయం చేస్తుందని రాష్ట్రాన్ని నిలబెట్టి రాజధాని కట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి 5 కోట్ల జనాభాకి ఇక్కడే రాజధాని అని, అమరావతి రాజధాని అని నిరూపించి ఈ రాజధానిని కట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. అందుకేగా ఆయన ఏదో కొత్తగా ఒకసారి ఏదో యువకుడు బాగా చేస్తానని చెబుతున్నాడు అని చెప్పి ఆయన గెలిపించారు పోయినసారి. ఆ యువకుడికి అయితే ఎందుకు పనికిరాని ఒక శాడిస్ట్ అయిపోయి శాడిజంగా పరిపాలించాడు. ఆ పరిపాలన మీద ద్వేషం కలిగేగా మొత్తం రాష్ట్రం అంతా కూడా మంచి తీర్పిచ్చి గవర్నమెంట్ కనుక ఈ గవర్నమెంట్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే కేంద్రం నుంచి 15,000 కోట్లు అనేది అమరావతికి శాంక్షన్ చేసింది కదా, సో అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? జరిగిద్ది అంటారా? ముందుకెళ్ళిద్ది అంటారా అభివృద్ధి పరంగా? బాగా ముందుకెళ్ళిద్ది. ఎందుకంటే 15,000 కోట్లు అంటే అదేమీ తక్కువ కాదు. ఇంకా అవసరం అయితే ఇంకా ఇస్తామని కూడా చెప్పారు వాళ్ళు. దీన్ని ఎందుకంటే మన విభజన హామీల్లోనే ఇది ఉంది కాబట్టి దీన్ని ఇస్తామని చెప్పి బాగా స్పష్టంగా చెప్పారు. బాగా అభివృద్ధి అయ్యిద్ది. అయితే ప్రస్తుతం వర్షాకాలం వాళ్ళు సర్దుకునే దాంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి. ఒక 2 నెలల్లో బాగానే స్టార్ట్ అయ్యి బాగానే ఉంటుంది. అసెంబ్లీలో ఎవరైనా సరే కరప్షన్ చేస్తే వదిలేదే లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎంతవరకు కరెక్ట్ అయ్యిద్ది అంటారు ఈ మాట? కరెక్ట్ కావచ్చు. 100% కాకపోయినా 80 నుంచి 90% కరప్షన్ లేకుండానే చేయడానికి ప్రయత్నం చేస్తారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు గత గవర్నమెంట్ కరప్షన్ చేసిన గవర్నమెంట్ని ఏం చేశారో ఎక్కడికి పంపించారో కూడా అర్థం అవుతుంది. వాళ్ళని 150 సీట్లని 11 సీట్లు పర్మిట్ చేసి అసెంబ్లీకి కూడా రాలేనికుండా సిగ్గుపడతా దాక్కునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కూడా అట్లాంటివి చేస్తే వీళ్ళకి కూడా అదే గతి పెట్టేస్తారు ప్రజలు అనేది ఒక ఇది ఉంది కాబట్టి పరిపాలన బాగుంటుంది. అందులో 2 కాంపిటీషన్ ఉంది కాబట్టి అవినీతి అనేది పెద్దగా జరగకపోవచ్చు, కరప్షన్ లేకపోవచ్చు అని అనుకుంటున్నాం. జగన్ బ్లాక్ రెబ్బన్లు కట్టుకుని ఢిల్లీ వెళ్తాను, ధర్నా చేస్తాను, వచ్చేస్తాను అంటున్నాడు. అసెంబ్లీకి రాకుండా ఉండడమే ఈ ప్లాన్ చేశాడని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎంతవరకు ఈ మాట కరెక్ట్? వాడు నిజంగా కూడా అంతే. ఇక అసెంబ్లీగా ఇప్పుడు రాకుండా చెప్పట్లా. ఇప్పుడు అంటున్నాడు తన సాక్షి టీవీ పొద్దున్న కాసేపు చూద్దామని ఏదో పెడితే ఏమొస్తుంది ఏం చెప్తున్నాడు అని పెడితే చెప్తున్నాడు తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాడంట, లేకపోతే రాడంట. తనని కౌంటర్ చేస్తే బయట ప్రెస్ మీట్ పెట్టి బయట గవర్నమెంట్ని కౌంటర్ చేస్తాడంట. అది చెప్తున్నాడు. మీరు అతని మైండ్ ఉందో మైండ్ పోయిందో కూడా అర్థం కావట్లా. నిజంగా మొన్న ఆయన ఆనం వెంకటరామరెడ్డి గారు చెప్తున్నాడు విజయంకును షర్మిలకి, అమ్మ భారతం మెట్టు చూపిదు, వాడికి మెంటల్ వచ్చింది, ఆ మెంటల్ మైండ్ పోయి వస్తున్నాడు, వాడిని ఒకసారి తీసుకెళ్ళి చూపించండి, మీరన్నా చూపించండి తల్లిగా చెల్లిగా అని చెప్పి చెబుతున్నారు. నిజంగా అట్లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందేమో. మరి అటువంటి పరిస్థితుల్లోనే రావట్లా.